ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చర్ల మండల కార్యాలయంలో యూత్ అధ్యక్షులు కాకి అనిల్, డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులు దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉద్యమ స్ఫూర్తిగా రగిలించిన మలిదశ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త శ్రీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు కోట్లాది ప్రజల గొంతుకగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారని, ఈ మహనీయుని జయంతి సందర్భంగా మరొకసారి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు తోటమల్ల రవికుమార్, రాము, లింగాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు సిద్దిరాజు, మండల యూత్ నాయకులు బుల్లేబాయి, సమ్మయ్య, సృజన్, చందు, సోమరాజు, రమేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జయశంకర్ సార్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ మహానుభావుడి దయ వల్లే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం రాకముందు మన తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలి, అప్పుడే మన అభివృద్ధి చెందుతామని అనేక మంది ప్రజలకు తెలియజేయడం జరిగింది. అనేక సార్లు 1969లో మన తెలంగాణ మొదటి ఉద్యమం జరిగిన మలి ఉద్యమానికి ఈ యొక్క జయశంకర్ గారే కారణం. ఈయన యొక్క కృషి పట్టుదల వల్ల మన యొక్క కేసీఆర్ గారుతో కలిసి ఈ యొక్క మలి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన చెప్పింది మొట్టమొదటి ఏంటంటే, మన యొక్క రాష్ట్రంలో నిధులు తక్కువగా ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, ఈ మూడు కూడా మన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఈ మూడు మనం సాధించుకుంటాం అని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆ బేస్లోనే మన యొక్క కేసీఆర్ గారు వీరి యొక్క సలహాతోటి 13 సంవత్సరాలు మన కేసీఆర్ గారు మన రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రం రావడం జరిగింది.